తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ ఉద్యమ రాజకీయాల్లో అత్యంత క్రియాశీలకంగా వ్యవహరించిన చిట్ట బాలకృష్ణరెడ్డికి రాజకీయాలు అస్సలు వచ్చి రావడం లేదనే చెప్పుకోవాలి. ఎందుకంటే యువజన సంఘాల నాయకునిగా పేరుండి సామాజిక సేవా రంగంలో ఎంతో కృషి చేసి భువనగిరి నియోజకవర్గంలో ఏ అధికారం లేనప్పుడే కొన్ని లక్షల రూపాయలు ఆ రోజుల్లో డంప్ చేసి అక్కడ ఖర్చు చేసి అనేక అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్పంచుకొని ప్రజల మన్ననలు అందుకున్న చిట్ట బాలకృష్ణరెడ్డికి తాను ఏరిన నాడు టీఆర్ఎస్ పార్టీ మొండి చేయడం, అవకాశాలు కల్పించకపోవడం, తర్వాత వేరే పార్టీలో చేరిన అక్కడ అవకాశాలు రాకపోవడం, కొంతకాలం వైసీపీలో పనిచేయడం, ఆ తర్వాత కొంత భారతీయ జనతా పార్టీలో చేరడం, అక్కడ కూడా సీటు రాకపోవడం, మళ్ళీ తర్వాత కాంగ్రెస్, తర్వాత మళ్ళీ బీఆర్ఎస్లో చివరిగా బీఆర్ఎస్లో చేయడం, బీఆర్ఎస్లో కనీసం ఎంపీ సీట్ అన్నా వస్తుందని ఆశ పెట్టుకున్నారు. కానీ అక్కడ కూడా అడయాశ అయింది. ఏదేమైనా జిట్ట లాంటి నేతలకు అవకాశాలు రాకపోవడం అనేది బాధాకరమైన విషయం.